హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు రేఖ వంటిలు. అందరికీ నమస్కారం. నేను మీ రేఖని. ఈరోజు నేను చేయబోయే రెసిపీ బటన్ చిప్స్. ఇవి పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి. చాలా టైంపాస్ స్నాక్స్. వీటిని బియ్యం పిండితో చాలా ఈజీగా ఇంట్లో మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా తక్కువ టైంలో. బిఫోర్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీరు ఎన్రోల్ చేసుకుంటే నా అప్కమింగ్ వీడియోస్ అన్నీ మీకు అప్డేట్ అవుతాయి. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్లోకి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత దీనిలోకి 1 or 1.5 స్పూన్ పచ్చికారం యాడ్ చేసుకోవాలి. మీరు కొంచెం తక్కువ తింటాను అంటే 1 స్పూన్ సరిపోతుంది. తర్వాత దీనిలోకి మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత చిటికెడు వంట సోడా కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ వాటర్ని బాగా మరగనివ్వాలండి. వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. సో వంట సోడా వేసాం కాబట్టి మనకు పొంగు వస్తుందండి. సో గడ్డతో కలుపుకుంటూ ఉండాలి. సో మనం బియ్యం ఎసరు ఎలాగా మరిగించుకుంటామో ఈ విధంగా మనం దీన్ని మరిగించుకోవాలి. సో బాగా మరిగిన తర్వాత దీనిలోకి ఏ గ్లాస్తో అయితే మనం వాటర్ వేసామో అదే గ్లాస్తో మనం బియ్యం పిండి కూడా వేసుకుంటూ మనం కలుపుకుంటూ ఉండాలి. సో మొత్తం బియ్యం పిండి యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మొత్తం కలుపుకుంటూ ఉండాలండి. స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. సో మంచిగా ఈ వాటర్లో మొత్తం అంతా కలిసే విధంగా మనం బియ్యం పిండిని బాగా కలుపుకోవాలి. సో దీనంతటిని బాగా కలుపుకుంటూ ఉన్నప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటూ మనం దీన్ని బాగా మద్దన చేసుకోవాలి. సో ఇప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. గోరువెచ్చగా అయిన తర్వాత దీన్ని మన చేతితో బాగా మద్దన చేసుకోవాలి. సో చపాతీ పిండి ఎంత మంచిగా మనం మద్దన చేసుకుంటామో సేమ్ దీన్ని కూడా అదే విధంగా బాగా మద్దన చేసుకోవాలి. మీకు కావాలి అనుకుంటే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో మనం చపాతీ పిండి కలుపుకున్న విధంగా బాగా మద్దన చేసుకుంటూ ఈ వీడియోలో చూపించిన విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో చేతిలోకి కొంచెం పిండి తీసుకొని ఫస్ట్ రౌండ్గా మనం ఉండలు చేసుకోవాలి. తర్వాత మన చేతితో ప్రెషర్ చేసుకొని మనం బటన్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో చూసారు కదండి, ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని మనం ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము. సో రిమైనింగ్ కూడా ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు మనం బటన్స్ ప్రిపేర్ చేసుకున్నాము. వీటిని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని మనం ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బటన్స్ని వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి, మెత్తగా ఉండిపోతాయి, కానీ మనకి క్రంచీనెస్ రావు. సో మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. సో ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకుందాము. కరకరలాడే బటన్ చిప్స్ రెడీ అయిపోయాయి కదండి. సో చూసారు కదండి బటన్ చిప్స్ తయారు చేసుకోవడం ఎంత ఈజీనో. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, ఐ లవ్ యూ.